హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను ఒక ఫంక్షన్కి వచ్చానండి. ఆ ఫంక్షన్ ఏంటంటే మా తోడికోళ్ళు వాళ్ళ తమ్ముడు రిటైర్ అయ్యారనమాట. అంటే నాకు అన్న అవుతారు. ఆర్మీలో 32 సంవత్సరాలు అయితే చేశారండి. సుబేదార్గా చేసి రిటైర్ అయ్యారు. అంటే మా సైడు ఎక్కువగా అంటే ఇన్ని సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వాళ్ళల్లో చాలా తక్కువ మంది అనమాట. అన్ని ఇయర్స్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. అన్న అయితే కార్గిల్ యుద్ధంలో కూడా చేశాడనమాట. అసలు చాలా కష్టపడ్డాడండి. ఆర్మీ అంటేనే అసలు చాలా రిస్క్ కదా. మనము ప్రాణాలకు తెగించి మన ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ని అయితే ఆర్మీకి అయితే పంపించేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు తిరిగి ప్రాణాలతో వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉంటారు. అంత కష్టపడి ఆయన ఈరోజు సుబేదార్గా రిటైర్ అయినందుకు ఒక చిన్న ఫంక్షన్ పెట్టారనమాట. ఇంటి దగ్గర చుట్టాలందరినీ పిలుచుకొని చేశారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా ఈ ఫంక్షన్ అనేది. పల్లెటూరులో అండి అన్న వాళ్ళు ఉంటారు అక్కడ. చాలా బాగుంది, అందరూ వచ్చారు. అసలు పల్లెటూరులో చిన్న ఫంక్షన్ జరిగినా సరే అందరూ వస్తారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు కదా. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశానండి, చాలా బాగా నచ్చింది. నేను మా ఊరు సైడు ఎంతోమంది రిటైర్ అవుతుంటారు కానీ ఎప్పుడు ఎవరికైతే చేయలేదు, నేను చూడలేదు. అందరూ అయితే ఉదయాన్నే వచ్చేసారండి. మధ్యాహ్నం పెట్టారనమాట ఫంక్షన్. మళ్ళీ నైట్ పెడితే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. విలేజ్లలో ఏంటంటే బస్సులు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం అనేది మధ్యాహ్నం పెట్టారు. అసలు ఎంత ఎండ ఉందోనండి, చాలా ఎండ ఉంది. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే వస్తుంది, మా క్లాస్మేట్ అనమాట. ఈవిడేమో వాళ్ళ మదరు, నాకు అత్త అవుతుంది. తనైతే వస్తుందనమాట. నిన్నే వీడియో తీస్తున్నా అని చెప్తున్నాను. తినైతే మా తోడుకోళ్ళలో ఇంకో చిన్న తమ్ముడి భార్య. ఇంకా నేను ఉదయమే వచ్చేసానండి, 8 కల్లా వచ్చేసాను. ఇంకా రాగానే టిఫిన్ అయితే తినేసి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. ఇంకా వంటలు అయితే చేపిస్తున్నారు అనమాట. అసలు అందరూ వచ్చి ఇలా అంతా వస్తారు కదా, అన్ని ఊర్ల నుంచి ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటుంటే చాలా సరదాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళని స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్ళాము. అన్నయ్య వైఫ్ వచ్చి నా క్లాస్మేట్ అండి. మా ఇద్దరిది కూడా ఒకటే ఊరు అనమాట. ఇక్కడ బ్లూ శారీ కట్టుకొని ఉన్న ఆవిడే మా తోడుకోళ్ళు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆర్మీ గురించి చెప్తున్నారనమాట. ఆర్మీలో ఉండే కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తున్నారు. ఆయన కూడా ఆర్మీ చేశారు. ఇక్కడ యాంకరింగ్ చేస్తున్న అబ్బాయి కూడా మిలిటరీ అండి, గుజరాత్లో ఉంటాడు, వడోదరిలో. ఈ అబ్బాయి వచ్చేసి మా తోడుకోళ్ళు వాళ్ళ తమ్ముడికి బామ్మర్ది అవుతాడనమాట. అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడో, కామెడీగా ఎంత ఫన్నీగా అందరినీ నవ్వించేశాడు. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళ ఇద్దరు కొడుకులు స్టేజ్ మీదకి వచ్చారు. ఇద్దరు కొడుకులు అనమాట తనకి. ఇద్దరు కూడా సెటిల్ అయిపోయారండి, జాబ్ చేస్తున్నారు ఇద్దరు కూడా. అన్నయ్య రిటైర్ అయ్యేటప్పటికి ఇద్దరికి జాబులు వచ్చేసి సెటిల్ అయిపోయారండి. ఇంకా అన్నయ్య హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవడమే. వీళ్ళు ఇద్దరి పిల్లలు, మిగిలిన ఇద్దరు వచ్చేసి చిన్న తమ్ముడు పిల్లలు అనమాట. వీళ్ళు ఫ్యామిలీ అంతా కూడా ఒక టీమ్గా ఉండి చాలా హ్యాపీగా ఉంటారండి. ఎప్పుడు కూడా ఏ చిన్న ఫంక్షన్ అయినా అందరూ షేర్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అది చాలా నచ్చుతుంది నాకు. చాలా కలిసిమెలిసి బాగా ఉంటారనమాట అందరూ, ఫ్యామిలీ అంతా కూడా. ఇప్పుడు మాట్లాడుతున్న అబ్బాయి వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ డాడీ గురించి అయితే మాట్లాడుతున్నారు. నేను ఒరిజినల్ వీడియో పెడదామంటే పక్కన మ్యూజిక్ వస్తూ ఉందన్నమాట, సౌండ్. అది పాటలు పెట్టారు. ఆ పాటలు కనుక వీడియోలో వచ్చాయంటే కాపీరైట్ పడుతుంది. అందుకే నేను పెట్టలేదు, లేకుంటే ఒరిజినల్ వీడియోని పెట్టేసేదాన్ని. వాళ్ళ డాడీ గురించి మాట్లాడుతున్నారనమాట. మా నాన్నగారు ఇట్లా కష్టపడ్డారు, ఆయనే మాకు రోల్ మోడల్ అని చెప్తున్నాడు అబ్బాయి. తల్లిదండ్రుల గొప్పతనాన్ని గురించి పిల్లలు చెప్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో కదండి. ఆ తల్లిదండ్రులకు కూడా అలాగే ఉందన్నమాట. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది అనిపించింది నాకు ఆ దృశ్యం చూసినప్పుడైతే. అసలు ఆర్మీ అంటేనే ఒక బ్రాండ్ అండి. మేము గుజరాత్ వెళ్ళాం కదా, ఉన్నారనమాట అక్కడ. వెళ్ళాము, రిటైర్ అయ్యి వస్తారని చెప్పేస్తే మేము అక్కడ ప్రదేశాలన్నీ చూడడానికి వెళ్ళాము. మేము ఆర్మీ జిప్సీలో వెళ్తుంటే ఆర్మీ ఫ్యామిలీని ఒక స్పెషల్గా చూస్తున్నారండి. ఆర్మీ అంటే అంత క్రేజ్ అనమాట. వాళ్ళు అక్కడ ఆ బోర్డర్లలో నించొని ఉండబట్టే మనం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాము. నిజంగా ఆర్మీకి ఎప్పుడు రుణపడి ఉండాలండి. అది అందరూ అంటే ఆర్మీకి వెళ్తారు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. కొంతమంది మధ్యలోనే వచ్చేస్తూ ఉంటారు, కొంతమంది ఎంతవరకైనా కష్టపడి పోరాడి గెలిచి వస్తారనమాట. వాళ్ళల్లో ఒకరు అన్నయ్య అనిపించింది. 32 ఇయర్స్ చేశారు ఆర్మీలో. ఈ అబ్బాయి వచ్చేసి చిన్న కొడుకు అండి. సిగ్గుపడిపోతున్నాడు, ఎక్కువసేపు అయితే మాట్లాడలేదు.
ఇప్పుడు యాంకరింగ్ చేసే అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చారు. లేట్‌గా వచ్చారనమాట. అందుకోసమని అందరూ ఆట పట్టిస్తున్నారు ఆయన్ను లేట్‌గా వచ్చేసారని చెప్పి. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. అంత ఎండలో కూడా అందరూ వచ్చారండి. చాలా బాగా గ్రాండ్‌గా చేశారు. అందరూ రావడం వల్లనే అది గ్రాండ్ అవుతుంది కదా! మనము సెలబ్రేషన్ మామూలుగా చేస్తాము. కానీ అందరూ చుట్టాలందరూ మనం పిలిచిన వెంటనే అందరూ పనులు మానుకొని కూడా కొంతమంది వస్తారు కదా! అట్లా వచ్చినప్పుడే ఆ కార్యక్రమం అనేది నిండుగా జరుగుతుంది. ఇంకా ఇలా అందరూ స్టేజ్ మీద ఫోటోలు అవి తీసుకున్న తర్వాత అందరూ అన్నయ్యకి గిఫ్ట్లు అవన్నీ కూడా ఇచ్చారండి. అందరూ కూడా మాట్లాడారు. నేను కూడా ఒక 2 ముక్కలు మాట్లాడాను. కానీ అది నా ఫోన్‌లో వీడియో తీయలేదు. వేరే వాళ్ళు తీశారంట. అది ఇంకా నా వరకు రాలేదనమాట. వచ్చింటే యాడ్ చేద్దును. నేనెప్పుడు అసలు ఇప్పటివరకు స్టేజ్ మీద నేనెప్పుడు మాట్లాడలేదు. ఇంకా అందరూ మైక్ ఇచ్చేసి మాట్లాడు అంటున్నారనమాట. జస్ట్ ఒక 2 ముక్కలు మాట్లాడాను అంతే అన్నయ్య గురించి. ఇట్లా ఇక్కడ అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ యాంకరింగ్ చేసే అబ్బాయి అయితే మస్తు ఎంజాయ్ అనమాట. అబ్బాయి పేరు వచ్చేసి వెంకట్రామరెడ్డి అండి. చాలా ఎంజాయ్ చేపిస్తాడు అందరినీ కూడా. అసలు ఎవరిని డల్గా ఉండనివ్వడనమాట. అలాగే ఉండాలండి. ప్రతి ఫంక్షన్‌లో ఎవరో ఒకరు ఇలా ఇలా ఉంటేనే ఆ ఫంక్షన్‌కి నిండుతనం అనేది వస్తది. లేకపోతే డల్‌గా ఉంటది. ఎక్కడోళ్ళు అక్కడే కూర్చుంటారు. ఏదో వచ్చామా, ఫంక్షన్‌కి అటెండ్ అయ్యామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్లు కాకుండా ఇక్కడైతే అందరూ ఎంత బాగా వయసుతో కూడా సంబంధం లేకుండా డ్యాన్సులు వేశారు. సాయంత్రం పూట అయితే ఇంకా అందరూ అంటే ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళంతా ఇంకా భోంచేసి అందరూ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమంతా ఉన్నాం అక్కడ. ఇంకా ఎవరిని వదిలిపెట్టలేదనమాట. ప్రతి ఒక్కళ్ళతో స్టెప్పులు వేయించారు. ఏదో వచ్చి రానట్లుగా జస్ట్ అట్లా ఎగరడమే. మ్యూజిక్ పెట్టేశారు. ఇంకా ఏదో వచ్చిన స్టెప్ వేసేసేయాలి అక్కడ. చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే మొహమాటం, సిగ్గు అట్లా సిగ్గుపడకుండా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా ఒక్కరోజే అండి. ఇప్పుడు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండట్లేదు. ఉన్న కాసేపైనా మనం అందరం ఫ్యామిలీ అంతా ఒకసారి కలిసినప్పుడు అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే కదా అందరూ కలిసినప్పుడే ఎంజాయ్ చేయాలి. ఆ క్షణాలు అనేవి అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు అన్నయ్యకైతే. నాతో కూడా స్టెప్పులు వేయించారండి. మా కోడళ్ళు అనమాట ఇద్దరు. ఆ యాంకరింగ్ చేస్తారు కదా, ఆ అబ్బాయి వైఫ్ వాళ్ళ వదిన. ఆ క్రాఫ్ట్ చేయించుకున్న అమ్మాయి యాంకరింగ్ చేసే అబ్బాయి భార్య అనమాట. ఇంకొక అమ్మాయి వాళ్ళ వదిన. ఇద్దరు చాలా బాగా వేశారు డ్యాన్స్. ఇద్దరు కోడళ్ళు. వాళ్ళిద్దరు అత్తయ్య కూడా అక్కడ ఉండి ఎంజాయ్ చేసిందండి. అసలు ఈ రోజుల్లో కూడా కోడళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటే అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, అరుస్తారు. అత్తయ్య ఏమన్నా అంటదేమో మనం డ్యాన్స్లు వేస్తూ ఉంటే అనేది ఏం లేదండి. చాలా ఫ్రీగా ఉంటారు. ఫ్యామిలీలో అందరూ అంటే చక్కగా ఉంటారు. అంతా కలిసిమెలిసి ఉంటారు. నన్ను కోడలివి నేను అత్తను అట్లాగా తక్కువ అనమాట. అంతా కలిసిమెలిసి చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు కూడా భలే డ్యాన్సులు వేస్తున్నారండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ రోజు సాయంత్రం వరకు. అందరూ డ్యాన్సులు వేయాల్సిందే అని చెప్పేసి అందరిని చూడండి, అబ్బాయి ఎలాగ లాగేస్తున్నాడు, డ్యాన్స్ వేసేయాల్సిందే అందరూ. ఒక్కరు కూడా మిస్ అవ్వనికి లేదు. నాకైతే అసలు డ్యాన్సే రాదండి. ఏదో అలా అలా ఎగిరాను అంతే తప్ప వాళ్ళని చూస్తూ ఏవో స్టెప్స్ వేశాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఈసారి అయితే నాకు అనిపించిందండి డ్యాన్స్ నేర్చుకోవాలి అని. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. డ్యాన్సులు వేశారు. వయసుతో సంబంధం లేకుండా వేశారు అందరూ స్టెప్స్. అసలు ఒరిజినల్ వీడియో పెడితే ఇంకా బాగుండేది కానీ ఈ పాటలు రావడం వల్ల నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోలో అందరూ కూడా దగ్గర బంధువులండి. మొత్తం కూడా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. కలిసి ఇలా ఎంజాయ్ చేస్తారండి. ఈ ఫంక్షన్ అనే కాదు, ప్రతి ఒక్క ఫంక్షన్ కిందే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళైనా సరే ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు ఒక 2 రోజులైనా ఉండే ఈ విధంగా అందరూ ఎంజాయ్ చేసి వెళ్తారండి. చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ ఫ్యామిలీ. నేను ఫంక్షన్లకు వెళ్ళడం తక్కువ. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నానండి. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు, అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుతుంది ఫంక్షన్లకు వెళ్ళేదానికి. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాను. ఈ అబ్బాయి వెంకట్రామరెడ్డి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయించాడండి అందరితోటి. మిగిలిన అందరూ వాడికి అక్కలు చెల్లెళ్ళు అనమాట. నేనైతే పిన్ని. ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ వేసుకుంది కదా తను మా తోడికోళ్ళు. నేనైతే వాడికి పిన్ని అవుతాను. మిగిలిన అందరూ వాడికి అక్క చెల్లెళ్ళు అందరూ.
ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కనిపిస్తుంది కదా, ఆవిడ వచ్చేసి ఆ వెంకటరామరెడ్డి అనే అబ్బాయికి మేనత్త అనమాట. ఆవిడైతే అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు అనమాట. అందరూ వచ్చి వేయాల్సిందే స్టెప్స్ అని చెప్పి అందరినీ తీసుకొస్తున్నారు. ఏదో వచ్చింది వేయండి, పర్ఫెక్ట్గా ఏమన్నా రావాలన్నా వచ్చింది వేయండి, సరదాగా కాసేపు ఈ ఒక్కరోజే కదా ఎంజాయ్ చేసేది, మళ్ళీ రేపు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతాము, మళ్ళీ ఎప్పుడో కదా కలిసేది అని చెప్పి అందరితో ఇలా అయితే వచ్చిన స్టెప్స్ అన్నీ వేయించారనమాట. ఇంకా మా కోడళ్ళు మాత్రం బాగా వేస్తున్నారండి, వాళ్ళు డ్యాన్స్ బాగా వేస్తారు. నా డ్యాన్స్ చూసి మాత్రం నవ్వుకోకండి, నేను ఆ మాత్రమైనా వేస్తున్నానంటే గ్రేట్. నేను అసలు మామూలుగా అసలు రాను అట్లా, కానీ ఏదో అట్లా వాళ్ళు వస్తూ ఉంటే నాకు కూడా రావాలనిపించింది, అట్లా వేస్తున్నాను తప్ప అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు. ఇంకా అందరితో పాటు ఎంజాయ్ చేయాలి కదా మనం కూడా, అందుకోసమనే నేను కూడా ఏవో నాకు వచ్చింది ఏదో వేశాను. ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుందండి ఇట్లా బయటికి రావడం, జనాల్లోకి రావడం. నేను అసలు మామూలుగా అయితే అసలు రాను, ఇంకా నా పని ఏదో ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో ఉండడం అంతే. ఇప్పుడే నేను కాస్త బయటకు వస్తున్నాను. అంటే ఎక్కువగా బయటికి రావాలన్న నలుగురిలోకి కొంచెం బిడియంగా అలా ఉంటుంది. ఫంక్షన్లకు మామూలుగా వెళ్తుంటాను, ఏదో వెళ్ళానా వచ్చానా అన్నట్లే ఉండేదాన్ని. అని ఇప్పుడు కొంచెం కల్చర్ మారింది కదా, అందరితో పాటు ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలనిపిస్తుంది. మీరైతే ఈ ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా జెన్యూన్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా వీడియోలు చూసి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
బాయ్.